లేని దానిని. సరేనా? ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడైతే తెలియదో లేనిది ఉన్నట్లు తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడు ఉదాహరణగా రజ్జు సర్పవత్, త్రాడుగా నీకు తెలియనప్పుడు పాముగా తెలిసింది. అందులో కనుక ఉన్నటువంటి త్రాడుని నీకు తెలియకుండా చేసింది ఆవరణ శక్తి ఒకటి. అలా తెలియనంత మాత్రాన పర్వాలేదు, కానీ దాంట్లో పాముని చూపెట్టింది చూచారా, ఇది విక్షేపం. ఈ రెండు అజ్ఞానానికి సంబంధించినవి. ఎందుకని? పాము లేదు, ఉన్నట్టు కనిపిస్తుంది, ఇది విక్షేపం. కాబట్టి జ్ఞానం లేదు. ఏముందంటే అజ్ఞానం ఉంది. అక్కడ ఏముంది? అక్కడ త్రాడు ఉంది, రజ్జు, కానీ తెలుస్తూ ఉందా? తెలియడం లేదు. కాబట్టి ఏముంది? తెలిస్తే జ్ఞానం ఉంది, తెలియకపోతే అజ్ఞానం ఉంది. కాబట్టి ఆవరణలో మనకు అజ్ఞానమే కనపడుతుంది. ఉన్నదాన్ని తెలియకుండా చేస్తూ ఉంది కనుక అజ్ఞానం కనిపిస్తుంది. లేని దాన్ని ఉన్నట్టు చూపుతూ ఉంది కనుక విక్షేపంలో ఇక్కడ అజ్ఞానమే తెలుస్తుంది. కాబట్టి ఈ రెండు ఆవరణ విక్షేపాలు రెండు కూడాను అజ్ఞానానికే సంబంధించినవి. క్లియర్? ఇప్పుడు మన బంధం, దుఃఖం ఎందుకు వస్తుందంటే బంధం వల్ల వస్తుంది. బంధం ఎక్కడి నుంచి వస్తుందంటే అజ్ఞానం వల్ల వస్తుంది. ఈ అజ్ఞానంలో ఈ రెండు తెలుస్తున్నాయి స్వామీజీ. వీటిలో ఎక్కడ దుఃఖం? రెండిట్లోనా లేక ఏ ఒక్కటో? ఇక్కడ ఆవరణ వస్తేనే విక్షేపం జరుగుద్ది. కానీ ఇక్కడ చిన్నది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రెండిట్లో అజ్ఞానం ఉండినా నీకు దుఃఖం ఎక్కడ వస్తూ ఉందంటే విక్షేపంలో వస్తుంది, కానీ ఆవరణలో రావడం లేదు. బాగా జాగ్రత్తగా అర్థం చేసి. ఆవరణ నీకు సమస్య కాదు, తెలియనిది నీకు సమస్య కాదు. ఇప్పుడు పోతూ ఉన్నావు, రజ్జు ఉంది అక్కడ, అంటే త్రాడు, అసలు తెలియలేదు, అది నీకు సమస్య ఉంది, హాయిగా వెళ్ళిపోతావు. తెలియనిది నీకు ఎప్పుడు కూడా సమస్య కాదు. గాఢ నిద్రలో ఏమీ తెలియడం లేదు, ఏ బాధ లేదు. నిత్య జీవితంలో షేర్ మార్కెట్ మునిగిపోయి నిద్రపోయినా ఈ దుఃఖం అక్కడ లేదు. ఎందుకని? తెలియడం లేదు కనుక, ఆవరణ. కాబట్టి ఆవరణలో నీకు సమస్య లేదు. సమస్య అంతా నీకు విక్షేపంలో వస్తూ ఉంది. ఉన్నది ఉన్నట్లు తెలియకపోయినా కూడాను నీకు సమస్య కనిపించడం లేదు, కానీ లేనిది ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి నీకు తెలియకపోవడం ఆవరణ, అక్కడేమో సమస్య తెలియడం లేదు. నీవు పంచకోశాలుగా తెలుస్తూ ఉన్నావు. వచ్చిన బాధ అది. పంచకోశాది యోగేన తత్తన్మయ ఇవస్థిత శుద్ధాత్మ నీలవస్త్రాది యోగేన స్ఫటికోయధ. ఇది మనం చూసింది మొన్న. కనుక నిన్ను నీకు తెలియకుండా చేసేది ఆవరణ శక్తి, నిన్ను పంచకోశాలుగా చూపెట్టేటువంటిది. ఏమిటా పంచకోశాలు? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. కాబట్టి నేను దేహము, నేను ప్రాణము, నేను మనస్సు, నేను బుద్ధి, నేను సుషుప్తి అని నీవు కానిది ఏదో అది నీవుగా చూపిస్తూ ఉంది, లేని దానిని ఉన్నట్లుగా చూపిస్తూ ఉంది. ప్లీజ్. కాబట్టి ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, అయ్యా నువ్వెవరు? ఆత్మని చెబుతాడా? చెప్పడు. పక్కన పెడదాం. ఆత్మ అంటే ఏమిటి అనేసామనుకోండి ప్రశ్న. ఆత్మ అంటారే కానీ నాకు తెలియదు స్వామీజీ అన్నాడు అనుకోండి, ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉందని అర్థం. ఆత్మ అంటే ఏమిటో తెలియకుండా ఉంది. ఆత్మ నీవే, ఆత్మ నీవే, కానీ నీవేమిటో నీకు తెలియకుండా ఉంది. ఇది ఆవరణ. నష్టం లేదు. నీకు తెలియకపోతే నష్టం లేదు. ఎందుకని? రాత్రి గాఢ నిద్రలో నువ్వెవరో నీకు తెలియడం లేదు, సుషుప్తిలో నీకు నష్టం లేదు. విక్షేపంలోనే వస్తుంది. షేర్ మార్కెట్ మునిగిపోయిందంటే షేర్ మార్కెట్ని గుర్తించేది ఎవరు? మోకాళ్ళ, మనసా? మనసు. నువ్వు మేలుకుంటే ఉంది, నిద్రపోతే లేదు. నువ్వు మేలుకున్న తర్వాత మనసుతో తాదాత్మ్యం చెందుతున్నావు గనక ఇది ఒక కోశం. ఏం కోశం అది? మనోమయ కోశం. మనోమయ కోశంతో సంబంధాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నావు గనక, కాబట్టి నాకు అక్కడ నష్టం వచ్చిందని నువ్వు నిద్ర లేచిన తర్వాత బాధపడుతున్నావు. కానీ నిద్ర పోయినప్పుడు గాఢ నిద్రలో నాకు షేర్ మార్కెట్ నష్టం వచ్చిందని నువ్వు దుఃఖపడడం లేదు. లేచిన తర్వాత మరి అక్కడ ఎందుకు లేదు? తెలియదు. అక్కడ తెలియదు, ఆవరణ. నువ్వు ఉన్నావు, నువ్వు లేకుండా పోలేదు. నువ్వు ఉండబట్టే మేలుకున్నావు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడాను అక్కడ తెలియకపోయింది, బాధ లేదు. ఇక్కడ నువ్వు మనసుతో తాదాత్మ్యం చెందిన తర్వాత మనసుకు తెలుస్తూ ఉంది. మనసు నేను అనుకుంటున్నావు కనుక ఆ దుఃఖం అంతా నీదయింది.
ఒక దశలో పోని మనసుకు సంబంధించినవే నీకు దుఃఖాన్ని కల్పిస్తే నాకు బాధ లేదు. ఒక్కో దశలో నీకు దేహానికి సంబంధించిన దుఃఖాన్ని కల్పిస్తున్నాయి, ప్రాణానికి సంబంధించిన దుఃఖాన్ని కల్పిస్తున్నాయి, బుద్ధికి సంబంధించిన దుఃఖాన్ని కల్పిస్తున్నాయి. ఇవన్నీ ఏమిటని, అసలు దుఃఖం బంధం వీటిలో ఎక్కడుంది? వెరీ ఇంపార్టెంట్. అందువల్ల ఉన్నది తెలియకపోవడం అజ్ఞానం. బాగా అర్థం చేసుకోండి. తెలియనిది సమస్య కాదు, తెలిస్తే సమస్య లేదు. అర్థమైతే? అసలు త్రాడే కనపడలేదు, నువ్వు పోతున్నావు, బాధే లేదు, ఫ్రీగా వెళ్ళిపోతావు. తెలియనిది సమస్య కాదు. అది త్రాడు అని తెలిసిందనుకో నీకు, అప్పుడు హాయిగానే వెళ్తావు, అప్పుడు సమస్య లేదు. సమస్య ఎక్కడ ఉత్పన్నం అవుతుందంటే జీవితంలో బాగా అర్థం చేసుకోండి. ఒకటి ఉండి, ప్లీజ్, ఒకటి ఉండి ఆ ఉన్నది ఉన్నట్లు కాకుండా మరొక విధంగా కనిపించింది అనుకోండి, అక్కడ దుఃఖం స్టార్ట్ అవుతుంది. త్రాడు ఉంది, అది తెలిస్తే నీకు బాధ లేదు. ఉన్న త్రాడు తెలియకపోగా లేనటువంటి సర్పం గోచరించింది నీకు, సర్పం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది దుఃఖం. క్లియర్గా పెట్టుకున్నాను. త్రాడే తెలియకపోయినా నీకు బాధ లేదు, త్రాడు తెలిసినా బాధ లేదు. తెలియకపోతే సమస్య లేదు, తెలిస్తే సమస్య ఉండదు. కానీ ఒకటి తెలుస్తూ మరొకటిగా ఉన్నది ఒకటైతే వేరేది నీకు గోచరిస్తూ ఉందనుకోండి, అక్కడ నీకు సమస్యలు ఉత్పన్నం అవుతాయి. త్రాడు తెలియకపోగా పాముగా తెలుస్తూ ఉంది కనుక నీకు దానివల్ల భయము ఇవన్నీ కూడాను ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. కాబట్టి ఉన్నది తెలియకపోవడం అగ్రహణం. ఉన్నది తెలియకపోవడం అగ్రహణం. ఉన్నది సత్యం, తెలియడం లేదు. నాన్ అప్రహెన్షన్ ఆఫ్ ది రియాలిటీ. నాన్ అప్రహెన్షన్ ఆఫ్ ది రియాలిటీ. ఉన్నది తెలియడం లేదు, ఇది అగ్రహణం. ఉన్నది తెలియకపోగా లేది తెలుస్తూ ఉంది, త్రాడు తెలియకపోగా పాము తెలుస్తుంది. ఇది అన్యథాగ్రహణం, లేనిదాన్ని చూడడం. ఇది మిస్అప్రహెన్షన్ ఆఫ్ ది రియాలిటీ. అది నాన్ అప్రహెన్షన్, ఇది మిస్అప్రహెన్షన్. తెలియని దాంట్లో కాదు నీకు బాధ వచ్చేది, ఉన్నది వేరు విధంగా తెలిసినప్పుడు నీకు దుఃఖం కలుగుతూ ఉంది. ఇది ఎందుకు వచ్చిందండి? అవివేకేన ప్రాప్తం. సింపుల్. వివేకం లోపించడం వల్ల. ఇది త్రాడా పామా అనేటువంటి విచారం లేక, వివేకం ఎప్పుడైతే లేకపోయిందో, వివేకం లోపించడం వల్ల ఉన్నటువంటి త్రాడు పాముగా నీకు కనిపించింది. నువ్వు ఆత్మవే, కానీ నేను దేహం అని తెలుస్తూ ఉన్నావు. ఎందుకని? అవివేకం. అవివేకేన ప్రాప్తం ఇది. కాబట్టి ఎప్పుడైతే అవివేకం వల్ల నీకు బంధం వచ్చిందో, కనెక్షన్ చూడండి, అవివేకం వల్ల నీకు బంధం. అజ్ఞానం అనుకో, అవివేకం సరే, అజ్ఞానేన బంధం, అజ్ఞానాత్ బంధ. ఇప్పుడు ఏం చేయాలి? అవివేకం వల్ల బంధం వచ్చింది కనుక వివేకం వల్ల పోగొట్టుకోవాలి. అజ్ఞానం వల్ల బంధం వచ్చింది కనుక జ్ఞానం వల్ల పోగొట్టుకోవాలి. ఇంకొక మార్గమే లేదు. అజ్ఞాన ప్రాప్తం గనక జ్ఞానాత్ మోక్ష ఇది. అంతే. అజ్ఞానేన అజ్ఞానాత్ ప్రాప్త, జ్ఞానాత్ మోక్ష ఇది. కాబట్టి ఎప్పుడైతే ఇది అజ్ఞానం వల్ల వచ్చిందో, అజ్ఞానం సమస్యగా ఉందో, వస్తువు కాదు సమస్య, అజ్ఞానం సమస్య. అజ్ఞానం ఎప్పుడైతే సమస్య అయిందో ఇది జ్ఞానం వల్ల పోవలసిందే కానీ మరొక విధంగా పోయేందుకు అవకాశం లేదు. కాబట్టి వివేకం చేత అవివేకాన్ని తొలగించుకోవాలి. ఇది అవివేకం వల్ల నీకు లభ్యమైంది కనుక వివేకం ద్వారా పోవాలి. ఏం వివేకం స్వామీజీ? అదే పంచకోశ వివేక. అయం పంచకోశ వివేక. కాబట్టి అయం ఆత్మ సీన కనెక్షన్. నెక్స్ట్ శ్లోక. అయం ఆత్మ పంచకోశేన ఆవృత ఇతి. పంచకోశాల చేత ఇది కప్పబడి ఉంది. అయమాత్మ పంచకోశేన అంటే పంచకోశ సంబంధేన, పంచకోశ యోగేన సంబంధేన ఆవృత ఇది. ఇప్పుడు ఏం చేయాలి? వివేకేన విజానీయాత్ ఇది. కాబట్టి వివేకం చేతనే దీన్ని పోగొట్టుకోవాలి. అవివేకం వల్ల ప్రాప్తించింది కనుక మరొక భావన లేదు. కాబట్టి అవివేకం ఎప్పుడైతే ఉందో, ప్లీజ్, అజ్ఞానం ఎప్పుడైతే ఉందో, తమాషా చూడండి, అజ్ఞానంలో ఏమి ఇక్కడ చాలా ఉంది, అందరు కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. స్వామీజీ అజ్ఞానమే బంధం అంటుంటారు, అజ్ఞానంలో కూడా మనకేం సమస్య లేదంటుంటారు అని. అజ్ఞానంలో సమస్య లేదంటే ఏమిటంటే, అజ్ఞానం ఉంది, సమస్య లేదు, గాఢ నిద్రలాగా. కానీ అది ఊరుకోదు. తేలు ఉంది, సమస్య లేదు, కుట్టుతుంది, జాగ్రత్తగా ఉంటావు. అర్థమవుతుందే? కాబట్టి అజ్ఞానం ఉన్నదని వెరీ ఇంపార్టెంట్ పాయింట్.
అజ్ఞానం ఉందనుకో, ఇది ఏదో ఒక దశలో సడన్గా ఇది ఆవరణ కాదు, విక్షేపానికి దారి తీసేస్తుంది. విక్షేపానికి దారి తీస్తుంది. కాబట్టి త్రాడు కనపడలేదు కానీ త్రాడు ఉంది. త్రాడును చూస్తే నీకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు కనపడలేదు కనుక ప్రాబ్లం లేదు. కనపడలేదని నువ్వు ఊరుకోవడానికి అవకాశం లేదు.